గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. పండగ అంటేనే పిల్లల కోలాహలం, అలాగే పెద్దవారి సంతోషం. పిల్లల్ని చూస్తూ పెద్దవాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సంక్రాంతి అనేసరికి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కైట్స్ ఎగరేయడం చాలా కామన్. అయితే ఈ కైట్స్ విషయంలో, ఈ పతంగ్ విషయంలో మాంజా అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. చైనా మాంజాని వెతికి మరీ టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి తీస్తున్నారు. చైనా మాంజా వల్ల ఎన్నో ప్రాణాలు, ఎన్నో కుటుంబాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు బండ్ల ముందు కూర్చోబెట్టుకొని చిన్న పిల్లల్ని తీసుకెళ్లడం కావచ్చు, వాహనదారులు ఎవరైతే హెల్మెట్ తో ఉన్నప్పటికీ గొంతు వరకు అది కట్ అవుతుంది. సో చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే బాన్స్వాడలో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు కొన్ని ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా చూసాం. ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాల్లో కాకుండా మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా వీటిని మనం నోటీస్ చేసాం. అందుకే చైనా మాంజాని మొత్తంగా అరికట్టాలని పోలీసులు తనిఖీ స్టార్ట్ చేశారు. వాహనదారుల్లో, అలాగే షాపుల్లో, రోడ్ పక్కనుండే చిన్న వ్యాపారస్తుల దగ్గర ప్రతి ఒక్క చోట ఈ తనిఖీని నిర్వహించడం జరిగింది. అలాగే నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి బోధన్, ఆర్మూర్, అలాగే నిజామాబాద్ టౌన్ లో అన్ని షాపుల్లో దాదాపుగా తనిఖీలు చేపట్టారు. ఎవరైనా దీనిని రవాణా చేసినా, అమ్మినా, కొన్నా ఎవరైనా గమనించినా పోలీసులకి కంప్లైంట్ చేయాల్సిందిగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ప్రాణం విలువైనది. ఆట సరదా ఎంత ముఖ్యమో ప్రాణం అంతకన్నా విలువైనది. కాబట్టి ఈ చైనా మాంజాని ముఖ్యంగా అరికట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రాణాలని కాపాడడంలో మన వంతుగా చైనా మాంజాని స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేద్దాం. చైనా మాంజాకి నో చెప్దాం. ప్రాణాలని కాపాడుకుందాం, కాపాడుదాం.